ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీపీ క్రాఫ్ట్. ఈరోజు అయితే కార్పొరేట్ సిమ్యులేటర్ ఆడుకుందాం. సబ్స్క్రైబర్ రెడీ కాబట్టి చేస్తున్నాను. అండ్ నేను మొబైల్ గేమింగ్స్ సజెస్ట్ చేయండి, పీసీ గేమ్స్ అలాంటివి అవ్వు. ఓకేనా గైస్, వీడియో అయితే చూడండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా ఎవరైనా చేస్తున్నట్టు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచడం మర్చిపోకండి. స్టార్ట్ ద వీడియో గైస్. అంటే చిన్న చిన్న గేమ్స్ అలాంటి మాట. ఓకే, న్యూ గేమ్ అయితే గైస్ ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ చెప్పండి ఈ గేమ్ కనుక కంటిన్యూ చేయమంటారో లేదో. అండ్ గైస్ హార్డ్కోర్ అయితే మళ్ళీ చెప్పక్కర్లేదు. ఓకే గైస్, అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఎంత సింబల్ ఆల్ ఉంచుకోండి. Welcome to Car Simulator for Sale 2023. ఓర్ని ఇది నాకు ట్యూటోరియల్ ఎందుకురా. సరే, అండ్ గైస్ గేమ్ అయితే ప్రస్తుతానికి అయితే లాగ్ ఏం కనపట్లేదు నాకు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఏదో చేయమంటున్నాడు. ఓకే, ఎక్స్పీ అయితే వస్తుంది. నేను కూడా రిమూవ్ చేస్తానంట. నేను కూడానా. అరే, ఆ కారు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా. సామాన్లు కొట్టుడు చేస్తే వీడి పిచ్చోళ్ళు అన్నారు. నేను సామాన్లు వేసి కూడా అమ్మాను, పెద్ద కుప్పలు పడేయమంటారు. ఓకే, ఇదంతా ఓకే. ఇక్కడ ఇంకేం లేవుగా. ఇక్కడ ఏదో షర్ట్ ఉందంట. టచింగ్ క్లియర్. ఇది కూడా తీసిచ్చా అలా. ఓకే, అండ్ నాకు చెప్పండి గైస్, నేను ఎప్పుడు కార్పొరేట్ సిమ్యులేటర్ ఆడలేదు. మొబైల్ వర్షన్ మొబైల్ ఎక్కువ, ఇక పీసీయా. అండ్ గ్రాఫిక్స్ అయితే వరస్ట్గా ఉంది. మొబైల్ కోసం ఏమో తగ్గించినట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలా? ఇక్కడ వెళ్ళి వచ్చి ఓకే మంది ఆఫీస్. ఇది కార్డు, ఇది బిల్స్ ఏమి లేవా? బిల్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమి లేవు, నథింగ్. ఓకే, ఇదేంటి? మన దగ్గర అయితే కార్స్ కూడా లేవు ప్రస్తుతానికి. ఓకే ఓకే, ఇది షాప్ నేమ్ అప్డేట్ షాప్. ఓకే, మన దగ్గర అంత లేవు, అంత క్లీన్ లేవు. ఫర్నిచర్, సైన్ బోర్డ్ నేమ్. ఓకే, నేమ్ ఓకే ఎంబీపీ తెలుసు కదా. ఓకే, ఎంబీపీ క్రాఫ్ట్. ఓకే, ఎంబీపీ క్రాఫ్ట్ అని పెట్టాం. ఇప్పుడైతే ఎంబీపీ క్రాఫ్ట్ అని పెట్టాం కాబట్టి కార్ అన్నాడు. ఎంబీపీ కార్ అంటే బాగలేదు. ఎంబీపీ క్రాఫ్ట్ అని అడతాం, అంతే చాలు. ఓకే, నొక్కబోయి ఏది నొక్కిను. ఎంబీపీ క్రాఫ్ట్, దాని కలర్ ఓకే. ఓకే, ఇది ఎలా ఉంది? కలర్ రెడ్ కలర్. అప్డేట్కి 200. ఓకే, ఇంకేదో చేయొచ్చు అంట. ఇండోర్ మనకి ఇలాంటి గేమ్స్ ఓకే, ఎంబీపీ క్రాఫ్ట్ చెప్పండి గేమ్ నేమ్. అదే ఓల్డ్ మన స్టోర్కి నేమ్ బాగుందో లేదో చెప్పండి. మార్చుతా, ఉంచుతా. ఇప్పుడు కార్ కొనడానికి వెళ్ళాలంట. ఓకే, మనం ఇప్పుడు కార్ కొని ఇక్కడ రిపేర్ చేసి ఇక్కడ పెట్టాలి. ఓకే, ఒక్క నిమిషం. దీనికైతే ఇంటర్నెట్ కావాలంట. సర్లేండి, ఇప్పుడైతే మనం కార్ అయితే కొనాలి. మన దగ్గర ఎంత ఉన్నాయి మనీ, ఎలా చూడాలి? ఎక్కడ కనబట్లేదు గైస్. సర్లేండి, నాకు తెలీదు ఏమి. ఇంకొక 18 చూద్దాం. మనకైతే కార్ చాలా డర్టీగా ఉంది, క్లీన్ కూడా చేయడానికి కావాలనుకుంటా. సరే ఓకే, మన దగ్గర 14,000 ఉంది. అదే $14 ఉన్నాయి. ఇది ఎంత కమ్ముతున్నాడు? ఓరే బాబు బార్గెన్. అర్థమైంది. ఒరే, అంత మనీ లేదురా, కొంచెం తక్కువలో చెప్పచ్చు కదరా. రే, ఇది ఎవరు ఇనప సామోడైనా కొనుక్కుంటాడా? అసలు చెప్పరా రే. కిన్నా కొట్టోడైనా కొనుక్కుంటాడా? అసలు ఇది నడపడానికి వెళ్తుందా రే? అసలు ఇది రోడ్డు మీదకి వెళ్తుందా రే? చెప్పరా రే. దొంగ నా కొడుక 16,000 తీటరా నీకు ముసలోడు అని వదిలేసాను రా. లేదంటే నిన్ను కొట్టి కొడరా. 16,000 అట్ట 16,000 ఊరికనే వస్తున్నాయి రా. 16,000 యాదవని. ఓకే సార్ ఇంత బాగుంది సార్, నాకు ఇచ్చాను సార్. అమ్ముకోవాలని లేదు సార్, ఇంత మంచి కారు అమ్మను ఇట్రా. సర్లే, ఇప్పుడు ఎంత చెప్పండి? ఒరే, ఆస్తి అడగరా, ఇంకెందుకు రా ఆస్తి అడిగారా? కిడ్నీ అమ్ముకోనాలరా ఈ కారు కొనాలంటే. ఎట్టిగా ఒక కిడ్నీ అమ్మేంత రేట్లు చెప్తున్నాడు వీడు. ఇలా అయితే ఎప్పుడు కారు కొంటాం, ఎప్పుడు అమ్ముతాం, ఎప్పుడు వెళ్తాం గైస్?
ఒరే నువ్వేనా చెప్పరా, ఒరే నా దగ్గర అంతగా ఒక 500కి ఎవరా లేదా 100 రూపాయలకి ఇచ్చిరా, నీకు మళ్ళీ ఇస్తాను. ఒక నిమిషం గైస్. ఓకే నో, వీడు నన్ను ఆస్తులు అడుగుతున్నాడు గైస్. నా దగ్గర అంత లేవు గైస్. ఏంటి గైస్, నన్ను స్కామ్ అయినాక తీసుకొచ్చారు వీడు. అండ్ గైస్ బ్రో ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడు ఓకే గైస్, ఇదైతే మన ప్రైస్ దగ్గరగా ఉంది, కానీ ఇదేంటి లుక్కు 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 ఫీచర్ తప్ప ఇంకేం లేదు. కానీ ఇది కొనమంటారా లేదంటే స్కిప్ చేయమంటారా గైస్? 93 మోడల్, 1993 మోడల్ అంట. దీని మీద ఇవి ఉన్నాయంట, మనకేం తెలీదు. ఈ కారు ఏదో 43,265 కిలోమీటర్లు పరిగెట్టిందంట. నేనంతే అలా చెప్తా. ఓకే మనకి రెండే తెలుస్తుంది. నేను రెండింటిని బట్టి దీన్ని ఇప్పుడు 14,000 అనుకుంటే లాసా బెస్టా? ఒక నిమిషం నువ్వు ఇలాగ ఉండరా, ఎవడైనా 7,000 కారు అమ్మేస్తానంటే తీసుకుంటాను. అరే $7,000కి ప్లీజ్. నీకు కుర్చీ కూడా లేదా రే? ఏరా ఎస్రా బై గ్యాస్. ఇది 9,000కి కొన్నాం, ఇప్పుడు దీన్ని 10,000కి అమ్మేద్దాం. లెట్స్ గో. ఓకే దీన్ని అయితే మనం 10,000కి అమ్మేద్దాం అమాయకుని చేసి. పోరా అడ్రస్ ఓకే మనకి ఇచ్చాడు. మ్యాప్ ఇవ్వచ్చు కదరా. 4,000తో దీన్ని మన రాంగ్ రూట్లో వెళ్తుంది. మన షోరూమ్ మనం ఒక తద్దమ్మో అని అర్థమైంది. కార్ని డైరెక్ట్ రిపేర్కి ఇచ్చే ఆప్షన్ ఉంచుకుని మనం ఓకే సరే అండి. ఇప్పుడు పెట్రోల్ అయితే కొట్టించేసి మనం అయితే అమ్మేసాం. పెట్రోల్ అనుకుంటున్నాను, డీజిల్ ఒక తెలీదు. ఇప్పుడు మనం పరిగెట్టుకుంటే వెళ్ళి బస్ స్టాప్కి వెళ్ళాలన్నమాట. దాన్ని 10,000కి అమ్మానుకున్నాను. పెట్రోల్ డబ్బులు కలుపుకుని అన్ని ఎవరైనా తీసుకుంటాడేమో చూద్దాం మన మొహానికి. ఈరోజు టార్గెట్ వచ్చేసి 20 to 25K అరేంజ్ చేశాక అండి అతను. అండ్ వీడియో చల్లండి గైస్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్ గైస్, న్యూ సబ్స్క్రైబర్స్. అండ్ ఇది బాగుంటే కంటిన్యూ చేస్తాను, అంటే రీచ్ బాగా వస్తే కంటిన్యూ చేస్తాను. మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ బదులుగా ఇది వస్తుంది. హార్డ్ కోర్ రాదని కాదు, టైం పడుతుంది, కొంత పడుతుంది గైస్. అండ్ ఈ గేమ్ గురించి చెప్పాలంటే గైస్ మ్యాప్ ఇచ్చుంటే బాగుండు. అప్పుడు మన మ్యాప్ని ఆధారంగా వెళ్ళి వాడమే. దీనికి రిపేర్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఓకే ఇదేంటి ఇది నొక్కుతున్నాను, ఇక్కడ ఈ నొక్కాలి కదా, సారీ గైస్. ఓకే రిపేర్ $500 అవుతుందంట. ఓకే $500, 560 అంత అవుతుందంట. అది అయ్యే లోపలికి ఈ పక్కనే ఉంది చూసొద్దాం. ఈ పక్కనే ఉంది, ఇది రిపేర్ అనా? వీడు ఏం చేస్తాడు? ఓకే రిపేర్ ఇలాంటివి ఏయో చేస్తాడు అనుకుంటా. అంటే కార్ లేదని చెప్తున్నాడు కదా, నాకు అర్థం అవుతుంది. వీడు ఏం చేస్తాడు అసలు? ఇంకేంటి పైన ఉంటా ఆటో పెయింట్ అనుకుంటుంది. ఏంటి ఆటో బ్లా రాసి ఉంది. ఇది ఆటో రిపేర్. అయితే కార్ అయితే రిపేర్ చేశాను చిన్నగా, పెద్ద లేదు. లైట్లు మాత్రం మార్చాను. దీని అయితే ఏదో ఆప్షన్ వస్తుంది ఇది రిపేర్ ఫ్యూల్. ఓ మళ్ళీ పేమెంటా? ఒరే ఫ్యూల్ ఫుల్గానే కొట్టాను కదరా. సర్లే అండి, కార్ అయితే ఇప్పుడు సేల్ చేయబోతున్నాం. మనం దీన్ని 14,000కి కొన్నాం. దీన్ని ఇప్పుడు మనం ఆఫీస్ ఇదేం నొక్కాలి? ఒక్క నిమిషం. ఆఫీస్ క్లోజా? ఆఫీస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఏం అర్థం కావట్లేదు. ఓపెన్ అండ్ క్లోజ్ అనేది వస్తుంది. సర్లేండి, ఇప్పుడు సేల్ చేద్దాం ఇది. ఓకే ఇప్పుడు మన దగ్గర అయితే కార్ ఉంది, దాని ప్రైస్ సెట్ చేయాలి. దీని న్యూ కార్. ఓ ఇది ప్రైజ్ అనుకుంటా. నేమ్ ఇది న్యూ కార్ అంతే, సింపుల్. న్యూ కార్, రెడ్ కార్ అని కూడా అర్థం. న్యూ రెడ్ కార్ ఏదమ్మా కారు స్క్రీన్ నన్ను ఇబ్బంది పడ. న్యూ రెడ్ కార్ అంటే ఎర్ర కారు. వదిలేండి వదిలే కానీ అమౌంట్ పెడదాం. అమౌంట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం 14,000 కొన్నాం, అంటే $14,000కి. ఓకే ఇప్పుడు దీన్ని మనం $50కి వెళ్దాం, అంటే $50,000. అంతేనా? కాదు 0 ఓకే
ఎంత ఉంది ప్రైస్ ఎక్కడ? ఓ కారు పెట్టాడో లేదో వచ్చేసారు మహానుభావులు. బాబు కారు ప్రిపేర్ చేసి మరి అమ్ముతున్నాం బాబు, తీసుకోవాలి. ఒక తీసుకుంటావా, బార్గెన్ చేస్తావా? ఓకే తీసేసుకుంటావా? ఓకే గైస్, నేను పెట్టిన ప్రైస్ వస్తా కాదు చెప్పండి. 15,050 రూపాయలు రిపేర్ కాస్ట్, ఇది అంతా కలిపి. ఇదైతే తీసుకున్నాడు. సబ్మిట్ ఏదోట్లే. అప్పుడే నైట్ అయిపోయిందా? ఒరే ఒక కారు కొని ఒక కారు అమ్మాను అంతేరా. ఒరే ఇంతేనా? ఒరే గైస్ సరే మనం $25,000 ఎర్న్ చేయాలి. అదే 25,000 అంటే ఏదో తక్కువ అనుకోండి. షెడ్కి అయితే వెళ్ళి షెడ్కి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు షెడ్కి వెళ్ళిపోవాలి మనం, ఎందుకంటే మన షెడ్కి వస్తుంది మనోడు కామెడీ చేసేది. ఓకే ఇప్పుడైతే మనం అండ్ ఈ గేమ్ నేనైతే ఎవరో సజెస్ట్ చేస్తే ఆడుతున్నాను గైస్, ఎందుకంటే నేను మొబైల్ వర్షన్ నాకు తెలుసు, అంటే మంచిగానే చేసాం అనుకుంటున్నా. ఓకే నేను క్లోజ్ చేసి పెట్టుకుందాం, దొంగలు వచ్చేస్తారు కనుక. ఎందుకంటే మన షెడ్లో అసలే నేను బీర్ సీసాలు దాచుకున్నాను గైస్. అయ్యే దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను, అసలే దుబాయ్ నుంచి కష్టపడి తెప్పించాను గైస్. ఓకే అండి ఇప్పుడైతే మనం మన న్యూ కార్ కొనడానికి వెళ్ళాక తప్పదు. ముందు షాప్ చెత్త ఏమైనా ఉందో చూసుకోవాలి, ఎందుకంటే తాగుబోసి వచ్చిన వాళ్ళు నాది బాగుంది కదా అని తాగేస్తున్నారు. చూసారు కదా దొంగ నా కొడుకులు, తాగడానికి బాగుందని తాగుతున్నాడు నా దగ్గర. నా షాప్ చెత్త పుట్ట కాదురా ఎదవా, ఇక్కడంతా నీట్గా ఉంది. ఇక్కడ సిట్టింగ్ అయినాక ఎట్టినట్టు ఉంది, ఇది తీసేయచ్చు కదా. రే సర్లేండి ఆఫీస్ క్లోజ్ పెడతాం. ఫోన్ కొనుక్కోమంటున్నాడు, ఫోన్ ఇప్పుడు వద్దు, నెక్స్ట్ ఎపిసోడ్లో కొనుక్కున్నాం. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ వెళ్ళి కొనుక్కోవాలి, దానివల్ల ఉపయోగం లేదు, ఫోటోలు తీసుకున్నాం తప్ప. ఇదేంటి కొత్తగా వచ్చింది, తర్వాత తెలుసుకున్నాం. మళ్ళీ కార్ $18,000 ఉన్నాయి, అంటే $18,000 ఉన్నాయి. మన ఇండియన్ కరెన్సీలు ఎంత అన్నాను అడగండి. నేను ఎలుముద్దు నామనిచ్చాను, అంటే ఇప్పుడు అంటే నేను ఎలుముద్దునని అంత కాదండి. సరే ఇప్పుడు ఏదో డొకోమో కార్ ఉంది, దీని పేరే డొకోమో కార్. నేను అదే పేరు పెడదాం అనుకుంటున్నాను. ఒక నిమిషం ఆగండి, ప్రైస్ అంత చెప్తాడు చూడండి. డొకోమో కార్ $2,000 ప్రాఫిట్ చెప్తారా? అదే గడి ఒకసారి ఆగు, నువ్వు ఇలాగే ఉండరా. డొకోమో కార్ ఉన్నప్పటికీ ఎక్కడ ఆ బాబు కూలోడు ఎంతకు వస్తావు? హే టాక్ హైర్ $500, గివ్ మీ మనీ. వద్దులే బాబు, నీకు మనీ ఇస్తే నేను అడుగుతున్నా ఫ్రీగా ఎవరికి, నేను ఎవరికి బాబు అని గుండు తాత చెప్పాడు. మన గుండు తాత. సర్లేండి ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇటు కొంచెం ఎక్కువ చెప్తున్నాడు. వందామా? బాయ్ బాయ్ రా. దీన్ని రిపేర్ గేర్కి మనం వెళ్ళిపోదాం అక్కడికి. ఈ చుట్టికి తెలియక ఊరంతా తిరుగుతున్నాయి. ఇది ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉంది బస్ స్టేషన్. ఒరే బద్దాం, నేను నెక్స్ట్ టైం తీసుకుంటానులే. ఇది కూడా తీసుకుందాం గైస్, 2 కార్లు సేల్ చేయడానికి ట్రై చేద్దాం, మనకి డబ్బులు వస్తాయి. రే ఇచ్చారా, ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, పైసలు. బాయ్ రా. డొకోమో కార్ ఇటు ఒకటే అటుకెళ్ళగలమా? సరే అది బాగు చేసి తెచ్చేద్దాం. ఓకే 75% రీపెయింటెడ్ ఏమో చాలా చోట్ల వేసాడు. ఫ్రంట్ డోరు, ఫ్రంట్ వీల్ కాడ ఉన్న ముక్క అండ్ బ్యాక్ సైడ్ మొత్తం డ్యామేజ్ అంట. ఓకే 93% అయ్యిందంట. మనకేం పని కావట్లేదు, కార్ రిపేర్ చేయని చూస్తున్నాం. ఓకే బాబు, థ్యాంక్ యూ బ్రో కార్ రిపేర్ చేసినందుకు. బాయ్ బ్రో. కార్ అమ్ముతుంది, పెట్రోల్ అయితే ఫిల్ చేయండి గేస్. ఓకే మనం ర్యాష్ డ్రైవర్, మనం ప్రొఫెషనల్ డ్రైవర్. ఒక నిమిషం ఆగండి గైస్. ఓకే సరే గైస్, ఇప్పుడైతే మనం ఇప్పుడు ఆ కార్ని అయితే సేల్ చేయడానికి వెళ్దాం. దాన్ని ఎంత కొనాలి అంటే 9,000 కదా, 7,000 కదా, మనం 12,000కి అమ్ముదాం. ఒకవేళ తీసుకుంటే తీసుకుంటాడు, లేదంటే లేదు. ఇంకా ప్రైస్ కూడా పెట్టలేదు కాబట్టి. ఓకే బ్రో, ఇది కదా ఇప్పుడు ఇదేంటి మన దగ్గర అంత ఏం లేదు. సరే ఇందులో సెకండ్ కార్ ఇదే కదా ఇప్పుడు ఇక్కడ ఎట్టింది, సేల్ చేయగలమంట. ఎవడో వస్తున్నాడు కష్టం. కార్ ఇస్ రెడీ. ఓకే బ్రో, ప్రైస్ దీన్ని మనం $7,200 కొన్నాం. అండ్ 7 పక్కన పెట్టాను లేండి. ఇప్పుడు దీన్ని 11,000కి అమ్ముతాం. కార్ నేమ్
ఓకే ఇంకో 0 అనుకుంటా. ఆగండి ఆగండి అంటే 50. ఓకే అది 1150యా? ఓకే ఇప్పుడు చూద్దాం. నేమ్ వచ్చేసి బ్లూ. ఇదేంటి ఒక నిమిషం గేస్. ఇప్పుడైతే దాని ప్రైజ్ నేమ్ అండ్ సింపుల్గా పేర్లు పెడుతున్నా. పెద్ద పెద్ద థింకింగ్ అలాంటి పెద్ద కార్ నేమ్ మనకు రాదు. సింపుల్గా కార్ వచ్చిందా పేరు పెట్టామా. ఓహో ఇది దీని డీటెయిల్స్ సరేండి. కార్ ఎలా ఎక్కాలి? ఇదేంటి కార్ ఎక్కడారా? డ్రైవ్ ఇక్కడ ఉంది. ఓకే ఇప్పుడైతే మనం ఈ కార్ కూడా అమ్మేద్దాం. కొంచెం వెనక ఎంత స్పీడ్ రా ఈ కార్ ఇవ్వగానే చూడండి గ్యాస్. ఓకే 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 చాలా టచ్గా ఉంది. క్లీన్ చేద్దాం. వెనకరా. ఓకే చాలే పట్టుకోదు దీని పక్కే. ఏంటి చేసావా అంటుంది. సర్లేండి ఏంటి అప్డేట్ చేసుకోవడానికి అవుద్దా? మన దగ్గర ఏమన్నా ఎక్స్పీ ఉంది కానీ ఇది లేదా? సర్లే ఎక్స్పీ ఉంది, దీనికి స్కిల్ పాయింట్స్ లేవనుకుంటా. షాప్ ఒక కారు కూడా సేల్ పెట్టేద్దాం. ఇది కూడా కార్ ప్రైస్ వచ్చేసి అవును ఇది ఎంత కొన్నా 3000. దీన్ని $7,000 కదా. నేమ్ వచ్చేసి సింపుల్ న్యూ కార్. డొకోమో కార్. సరేండి డొకోమో కార్ అని వద్దులేండి, న్యూ కార్ అని ఇట్టాం. వైట్ కార్ కదా, సర్లేండి న్యూ కార్ అని పెడదాం. మన పేర్లు అది ఎట్టాలి ఇదే ఎట్టాలి అంత ఓపిక నాకు లేదు. ఇదంతా 7,000 చూద్దాం. చెప్పండి నేను ఎట్టిన ప్రైస్ కరెక్టో కాదో నాకు తెలీదు. అయితే నేను ఎట్నం అయితే చేశాను. ఆగని కస్టమర్లు ఎందుకు రాలేదు? ఓ షాప్ ఓపెనింగ్ 8 o'clock. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇక్కడ ఎక్కడ టైం ఉంది? 7. ఓకే రైట్ పుడుస్తుందా? అయితే షాప్ క్లోజ్ చేసుకోవడం. షాప్ ఈస్ క్లోజ్. దిస్ షాప్ ఈస్ క్లోజ్. ఓకే మనకి ఇంకా చేయాలా ఇప్పుడు ఎలా? సరే వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇదేంటి? ఇదేమో కస్టమైజ్ చేసుకున్నాను. కార్ ఆటో కస్టమైజ్ అనుకుంటా. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా పెయింటింగ్ వేసుకోవడానికి కార్కి. ఫస్ట్ రిపేరు నాకు అర్థమైంది. అండ్ అది ఇక్కడ దగ్గరలో ఇంకేమైనా ఉన్నాయా? ఏం కనపడలేదు. సైలెంట్ సేపు అవుతుంది. దిస్ షాప్ ఈస్ క్లోజ్. నౌ కమ్ టు షాప్. ఓకే అలాగే ఏమైనా గేమింగ్ సజెస్ట్ చేస్తూ ఆలోచించిన గేస్ నాది మొబైల్ గేస్, పీసీ కాదు. ఓకేనా గేస్? ఆహా చెత్త రాలేదేటా అనుకున్నాను, వచ్చేసింది. ఆహా అండ్ హెడ్ చేసుకో తప్పదు గేస్. ఒకసారి పేమెంట్ చేస్తారా వాడికి మల్టీ చేయాలా? సరే చెత్త పారేయడానికి ఆలోచనతో షాప్ ఓపెన్. మార్నింగ్ 7 అయింది. మార్నింగ్ 8 అవుద్దిలే. 8 ఎంతసేపు? మార్నింగ్ 8కే వర్క్ ఓపెన్ అవుద్దంటే. ఓకే అయితే ఫస్ట్ అయితే వాడొచ్చాడు. మనం అలాగే మన పాయింట్స్ ఫీచర్స్తో తెద్దాం. వీడు కొంటాను అంటున్నాడు. ఓకే ఒక కార్ అయితే అమ్మిడిపోయింది. దీన్ని అంతలో క్లీన్ చేద్దాం. ఎవడో కూడా వస్తాడు.
బాబోయ్ ఎంత చెప్తుందో. ఓకే కార్ అయితే క్లీన్ చేస్తాం కానీ బంగారంలో మెరిసిపోతుంది. ఓకే కొంచెం చూద్దాం ఎక్కడైనా ఉందా. ఓకే ఎక్కడ లేనట్టుంది. కార్ అయితే అదృష్టంగా ఇప్పుడైతే ఇప్పుడైనా రావట్లేదు కస్టమర్లు. కార్ రిపేర్ చేశాను, తుడిసాను, అయినా రావట్లేదు. ఇది ప్రైస్ ఎవడో దారుణంగా పెట్టానా. ఒకసారి ప్రైస్ చూసుకుందాం గైస్. ఏం అర్థం కావట్లేదు, ఇది ఎవడో రావట్లేదు. ప్రైజ్ ఎంత పెట్టాలి గైస్. ఓకే ఇక్కడ ఇది అన్లాక్ అవ్వాలంటే మనం అది మనకి అది వాడుకోవాలి. సరే చూద్దాం, రాకపోతే అప్పుడు ప్రైజ్ మారుద్దాం గైస్. ఒక ఫస్ట్ కార్కి వచ్చారంటే దీనికి ఎందుకు రాదు. అరే రండి, అరే మీకోసం కార్ను శుభ్రంగా తుడిసాను రా. ప్లీజ్ రే ప్లీజ్ రండి. కార్ అయితే చాలా నీట్గా ఉంది కానీ ఇంకా ఎవడైతే వచ్చాడు జాగింగ్ చేసుకుంటూ. రే ఎలా గ్యాస్ ఈ గ్లిచ్లు నాకు సరిగ్గా వస్తాయి గ్యాస్. ఓకే మనం $2000 ఎక్స్ట్రా అమ్ముతున్నాం. వీడు కొంటాడంట గ్యాస్. అమ్మయ్య ఇంకొక మనకైతే $21,000 వచ్చాయి, లాభమే గ్యాస్. ఇంకొక కార్ ట్రై చేద్దాం. మీకు మళ్ళీ బోర్ కొడుతుంది కాబట్టి ఆ కార్ కొన్నాక కలిపి, ఎందుకంటే మీకు తెలుసు కదా కార్ కొన్నాం అలీ చేయడం ఇదంతా. ఓకే గైస్ మనం కార్ కొన్నాక దాన్ని అన్ని అయిపోయాక కలుద్దాం. సో గైస్ కార్ అయితే కొనేసాను, రిపేర్ కూడా చేయించాను. కార్ వచ్చేసి $80,000 అంటే 8,000 చిల్లర ఎంత ఉంది. అండ్ గైస్ మనమైతే చాలా సేపు నెతికాం, ఎక్కడ మనకి 20,000 తక్కువలో చూపించలేదు. ఇంకేం చేయలేక ఈ కార్ కొన్నాను, డొకోమో కారు. ఇది కూడా అనేది డొకోమో కార్ అంటే ఏంటి బ్రో అంటే మన కార్ గురించి తెలియదు గైస్. వాటి నాలెడ్జ్ మనకి యాంటిక్ పీస్ ఒక్క తెలీదు. ఒకరు చెప్తున్నాను కాదు, చెప్తున్నాను నాకు నాలెడ్జ్ లేదు గైస్. కార్ ఏంటి, ఇది కారు, అది కారు. దీన్ని అమ్మి చూద్దాం. ఒకవేళ 25,000 లోపు వచ్చినా అండ్ చేస్తాను గైస్. ఇప్పటికే చాలాసేపు రికార్డ్ చేయట్లేదు కానీ ఈ రికార్డింగ్ అయ్యాక కూడా ఎడిటింగ్ చేసుకోగలిగారు గైస్. కాస్త ఎడిటింగ్ అయినా నాకు టైం కావాలి గైస్. ఓకే అండ్ గైస్ ఎవరు సబ్స్క్రైబర్ అయితే అడిగారు గైస్, అడిగాడు కాబట్టి వీడియో చేస్తున్నా. అలా అన్నానని ప్రతి సబ్స్క్రైబర్ అడిగాడని ప్రతి వీడియో చేసేస్తానని కాదు. అదే ప్రతి గేమ్ కొంచెం కుదరాలి గైస్. అది నా మొబైల్లో ఉంది అంటేనే చేస్తాను, మొబైల్లో లేదు అంటే నేనేం చేయలేను. ఓకేనా గైస్, మొబైల్లో లేని గేమ్స్ నేను ఏది చేయలేను ప్రస్తుతానికే. అండ్ వర్క్ అనేది హైడ్ చేసుకున్నాను గైస్, వేరే దారి లేదు. ఊరికే చెప్తేసి చెప్తున్నారు నేను ఎలా పక్కకి వెళ్ళినప్పుడు. ఓకే మనకేమో గేమ్ డ్రైవింగ్ చేయడమే రాదు. రాగరాగరాగర కొంచెం వెనక్కి వెళ్ళు. ఎందుకు ఆన్ చేసావు ఇది కెమెరా పోయి ఆర్న్ గట్టిగా వస్తుంది, చాలా గట్టిగా. అబ్బా ఓకే గైస్ గట్టిగానే వస్తుంది ఆర్ను. ఓకే దిగుదాం. ఇప్పుడు కార్ని అయితే క్లీన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని సేల్కి అయితే పెట్టేద్దాం. సేల్కి పెట్టేసి మనం ల్యాప్టాప్ అదే ట్యాబ్లెట్ ఏదో అంటారు కదా బ్లాక్ మార్కెట్లో ఉంటుంది, దాన్ని అయితే కొందాం. ఓకే గైస్ అండ్ పీచ్కి అయితే అప్డేట్ అయ్యాం, అంటే క్లీన్ చేసుకుని ఫీచర్ అయితే వచ్చింది అది చెప్పడం మర్చిపోయాను. ఇందాక వచ్చింది జస్ట్. ఓకే ఇప్పుడు దీని ప్రైస్ మనం ఎంత కొన్నాం, $18,500కి మనం 20K అమ్ముదాం. సీదా 20K అమ్ముదాం. కార్ నేమ్ ఏమి వద్దు గైస్, నేమ్ ఎట్టినా ఎంటపైన అదే ప్రైస్ వస్తుంది. ఓకే 20K చూద్దాం. లేదా 20K పెట్టాను. ఓకే బయటికి రారా, బయటికి అయితే వచ్చాడు. ఇప్పుడు చూద్దాం ఎవరైనా కొంటాడో లేదో. కార్ క్లీన్ చేసి మరి అమ్ముతున్నాను, ఎవడైనా కొంటాడో లేదో. 20K పెట్టాను, ఎవడు రావట్లేదు. స్టిల్ రావాలి సార్ రావాలి. ఒక కూల్లా కొడక సరిగ్గా పని చేయకపోతే నిన్ను పనిలో పీకెత్తాను రా. ఏదో నీ మొహం బాగోలేదురా, శుభ్రం చేస్తాను రా, బాగా శుభ్రంగా కడుగు. నల్ల మొహం ఏట్రా ఇది, శుభ్రం చేసుకోరా. స్నానం చేసావు అసలు ఏట్రా ఇది, స్నానం చెయ్యాలా? స్నానం చేయకపోతే బాగోదు. ఏంట్రా నువ్వు స్నానం చెయ్యు, నువ్వు ఇలా వచ్చేస్తావు. పనిస్తే పనిస్తేనని వచ్చాను కదరా, స్నానం కూడా చేయాలి. స్నానం చేయి. కస్టమర్ వచ్చే కలుద్దాం గైస్, ఎందుకంటే కస్టమర్ వచ్చే టైం పట్టీలో ఉంది. ఓకే గైస్ సో గైస్ బ్లాక్ మార్కెట్కి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళి ట్యాబ్లెట్ కొనుక్కునే లోపు ఎవడైనా కస్టమర్ వస్తే వస్తాడు, లేదంటే లేదు. మనం అక్కడికి వెళ్ళి
మనం కొనుక్కుందాం టాబ్లెట్ అండ్ ఒక బ్యాట్. దొంగనా కూడా దొంగ మనం కరెక్ట్ కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. ఓకే బ్రో, నీ దగ్గర నువ్వేనా సేల్ చేసేది? ఇదేమో వా బ్రో బ్రో, నేను అంత కాస్ట్లీ కదా, అది అవసరమే. సరే ఇది కొందాం అండ్ ఇది కొందాం. ఓకే $300 తక్కువ అవుతున్నాయి. నైట్ కూడా అయిపోయి పుడిసింది గైస్. ఇప్పుడు మనం వెళ్ళి స్లీప్ వేసి ఆ కార్ అయితే అమ్మేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం. సీదా ఇక్కడికి పక్కనే. ఓకే రారా బాబు బద్ద, ఏంట్రా మాట్లాడితే నైట్ అయిపోతుంది. నీకు ఏం చేయాలన్నా ఎంత ఫాస్ట్గా అవుతుంది ఏం అవుతుంది గైస్. ఇలా అయితే కష్టం గైస్. నిద్రపోయేటప్పుడు డోర్లు వేసి కొడుకోండి గైస్, ఎందుకంటే దొంగలు కూడా కడుతున్నారు గైస్. లాస్ట్ $2,000 మనకైతే. నెక్స్ట్ డే ఎంత లాస్ వస్తుందో చూద్దాం. అండ్ ఒక కార్ 60,000 కొన్నా, ఒక 80,000 సేల్. 80,000 వాడు క్లీన్ చేసినట్టున్నాడు. అది గుడ్ బాయ్. అలా క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేస్తే కస్టమర్లు వస్తారు. ఒరే ఏంట్రీ ఇది, నిన్నే కదా క్లీన్ చేశాను, ఎంత చేస్తాను. ఓకే ఓకే నెక్స్ట్ అప్డేట్ ఇదే గైస్. ఓకే నెక్స్ట్ డే మనం ఇదే చేసుకుందాం గైస్, సెకండ్ డే. ఓకేనా గైస్, కార్ అయితే క్లీన్ చేస్తాం నీట్గా. ఒకసారి కార్ ప్రైస్ చేంజ్ చేద్దాం గైస్, అప్పుడు వస్తారేమో చూద్దాం. ఎందుకంటే కార్ ప్రైస్ చేంజ్ చేస్తేనే వస్తున్నారు. దొంగన కూడా తెలిసిపోయినట్టుంది, నాకు లాభం రానివ్వట్లేదు. సర్లే ప్రైస్ చేంజ్ వచ్చేసి రాగరా, ఇంకా ప్రైస్ అట్లేదు. 999, ₹1 తక్కువ వద్దంటే ఏడుస్తాలే అని. 0. ఓకే కార్ నేమ్ కార్ నేమ్ వచ్చేసి కారే, అంతే గైస్. అంతే కార్. ఓకే ఇప్పుడు చూద్దాం ఎవడైనా వస్తారేమో. షాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. షాప్ అయితే ఓపెన్ చేసాం. కస్టమర్ ఎవరైనా వస్తారో చూద్దాం. కార్ ప్రైస్ కూడా తగ్గించేశారు, లాస్ వస్తేనో పర్లేదని. ఓకే రండి బాబు రండి. పింక్ కార్ ఉంది. ఎవడైతే పింక్ ప్రియులు ఉన్నారో రండి, పింక్ కార్ ఎక్కండి, పింక్ కార్ కొనుక్కోండి. ఓకే వస్తాడేమో చూద్దాం, ఎందుకన్నా తగ్గించిన. ఓకే చూద్దాం, తగ్గించానైతే గైస్. చూద్దాం రండి బాబు రండి, కార్ కొన్నాను రండిరా. ప్రైజ్ ఎంత ఉంది గైస్, కరెక్ట్గా కదా పెట్టాను. ఒకసారి చూడండి, చూస్తాను ఆగండి. కార్ డీటెయిల్స్ $18,500 కొన్నాం. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనం పెట్టింది వచ్చేసి 19,800. చూద్దాం గైస్, ఈ ప్రైస్కి ఎవడైనా వస్తే కొన్నాం, అదే అమ్మేద్దాం, లేదంటే లేదు. రండిరా, కార్ క్లీన్ చేసి పెట్టండిరా ప్లీజ్ రా, రండిరా. స్కిల్ పాయింట్ లేదు ఏంటి గైస్ ఇది. ఓ మై గాడ్, మన ఒరిజినల్ ఇండియన్ కంట్రీస్తో కొనుక్కోవచ్చు కార్స్ అని. మనమైతే నెక్స్ట్ టైం ఇది పెడదాం. మీరు బాగా సపోర్ట్ చేస్తే నా ఓన్ మనీతో అంటే ₹150 ఇది పెట్టి కొంటాను గైస్. రీటైల్ అని ఏదో ఇచ్చారు గైస్. ఓ మై గాడ్, లోన్ అంట, వద్దులేండి. ఏయో ఉన్నాయి, ఇదేంటి లాయర్ అంట, ఇదేంటో అవ్వచ్చంట. అవి అయితే మనకి అవదంట, ఇవి అయితే అవ్వవు. అండ్ మ్యాప్ ఎక్కడ ఉంది గైస్, ఇక్కడ మ్యాప్ సేవ్. ఓకే మ్యాప్. ఓకే కస్టమర్ అయితే వచ్చాడు గైస్. ఒకడే కదా, ఒకడొస్తే ఏంటి ఎవడొస్తే ఏంటి. ఓకే 9,000 కొంటానంటున్నాడు, కొనరా. మళ్ళీ 21,000కి అయితే వచ్చేసాం గైస్. కష్టపడి తక్కువపడి ఏదో పడితే అమ్మేసి దుబ్బేసాం గైస్. ఎంతసేపుడికి దొంగనా కొడుకు ఇప్పుడు వచ్చాడు గైస్. సరే వెళ్ళి టాబ్లెట్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి కొనేసి వీడియో ఎండ్ చేసేద్దాం గైస్. ఒరే బ్లాక్ మార్కెట్ నల్ల కొట్టుకు వస్తున్నా నాగరా, నల్ల కొట్టు, తెలుగులో నల్ల కొట్టు అంటారో తెలీదు, నేను అదే అంటారు. నల్ల బజారు వస్తున్నా. హలో సార్, టాబ్లెట్ ఇచ్చేయండి. ఎవడైనా ఎక్స్ట్రా చేస్తే కొట్టేస్తారు హ్యామర్తో. ఫస్ట్ నేను కొడతాను రా. దీంతో ఏం చేయొచ్చు,
ఓకే ఇక్కడ ఇది కొట్టచ్చా రే దారం ఎదవా ఏంట్రా తగ్గుతున్నారు కానుతో ముందు ఆ మర్చిపోయిన ఆరు ఇస్తాను అదే ఏదైనా నీ హాన్తో ఎదవా రే రే సార్ మీరు ఏమిస్తారు సార్ రే ఏమి ఇచ్చావురా మనీ కట్ అయింది వద్దురా బాబు ఏమి ఇచ్చా కూడా తెలియకుండా మనీ కట్ అయింది కేసు వద్దు బాయ్ పారిపోరా ఏమి ఇచ్చాడు కూడా మేము అట్లా చెప్పండి ఏమి అసలు అక్కడ ఏం చేయాలి నాకేం తెలీదు ఎప్పుడైతే గ్యాస్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా చెప్పండి ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలా ఏంటనేది గేమ్ గురించి నాకు ఏం పెద్దగా తెలీదు కొద్దో గొప్ప తెలుసు అండ్ గ్యాస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ ఉన్న గంట సింబల్ ఆల్ వచ్చుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్